స్వయంగా ప్రభుత్వ పరమైన అనుమతులతో కట్టుకున్న ఇళ్ళని ఎట్లా కూల్చివేసిండ్రో చూసినాం. ప్రజల యొక్క చైతన్యంతో భారతీయ జనతా పార్టీ అండతో ఇవాళ ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ కోపానికి, ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఎగిసిపడ్డ జ్వాలకి ఇవాళ ప్రభుత్వం తోకముడిచింది. ఇవాళ హైడ్రా పేరిట కూల్చివేతలు ఆపేసింది. ఇంకా హైడ్రా మాత్రం బంద్ కాలే. ఇంకా మళ్ళీ పిచ్చిలేసినప్పుడు, మళ్ళీ ప్రజల మీద ద్వేషాన్ని ప్రదర్శించిన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఇవాళ హైడ్రా తోకముడిచింది. మూసీ నది ప్రక్షాళన పేరిట ఒక పెద్ద స్కెచ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారేమో కాళేశ్వరం పేరిట స్కెచ్ చేసుకున్నాడు. ఇవాళ నాకు అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు స్కెచ్లు లేవు, ఏ మిగిలింది మూసి ప్రక్షాళన అని చెప్పి మరి ఢిల్లీ హైకమాండ్లో ఏం మాట్లాడుకున్నాడో, ఏం మెప్పించుకున్నాడో, ఏ కాంట్రాక్టర్ని మాట్లాడుకున్నాడో, కానీ సుందరీకరణ పేరిట ఇక్కడ కూడా వేలాది ఇండ్లు, ఇది రివర్ బెడ్లో ఉన్న ఇల్లు, ఇది బఫర్ జోన్లో ఉన్న ఇల్లు, ఇది ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లు అని చెప్పి రెడ్ మార్క్తో మార్కింగ్ చేసి ప్రజలు ఎదురు తిరుగుతున్నా కూడా, ప్రజలు ఏడుస్తున్నా కూడా వందల మంది పోలీసుల సమక్షంలో భయభ్రాంతకు గురి చేసి ఇవాళ అది ఆక్రమించుకొని కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. కొంతమంది తన దాపేదాలతో మేము బ్రహ్మాండంగా వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన మాకని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చైతన్యంతో ఇల్లు కూలగొడితే ఖబర్దార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించి దాంట్లో కూడా ఇవాళ కొంత వెసులుబాటు పొందింది. మొన్న లగిచెర్లలో ప్రాణాలైనా ఇస్తాం తప్ప మా పంట పొలాలకు ఇవ్వము అని చెప్పి లగిచెర్లలో రైతాంగం అంతా కూడా ఏం చేసిందో మీరు చూసిండ్రు. ఆ ధర్మంగా న్యాయంగా నిరసన చెప్పేటువంటి ప్రజల మీద కావాలని ఉసుకొలిపి వీళ్ళతోనే రాళ్ళు వేయించుకొని తిరుగుబాటు చేయించుకొని ఇవాళ అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా రైతుల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బట్టలు ముఖం మీద వేసి ఇష్టమైన కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ జైలపాలు చేసే చరిత్ర మనం చూసినాం. పూటకో మాట అన్నట్టుగా లేదు మేము ఫార్మాసిటీ పెట్టాం, ఇక్కడ మేము పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పి ఏది పెట్టినా కూడా మేము ఒకటే అడుగుతున్నాం. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. వానికి 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు కొంటాడు, 100 ఎకరాలు అంటే 100 ఎకరాలు కొంటాడు. అక్కడ 40 లక్షల రూపాయలు అంటే 40 లక్షలు కొంటాడు, 60 లక్షలు అంటే 60 లక్షలు కొంటాడు, 3 కోట్లు 3 కోట్లు కొంటాడు. కానీ నువ్వు మధ్యలో బ్రోకర్ లాగా 2 కోట్లు ఉంటే 3 కోట్లు ఉంటే నీకు 20 లక్షలకి ఇప్పిస్తా 30 లక్షలకి ఇప్పిస్తా అన్నటువంటి అధికారానికి ఎవడిచ్చింది? ఇదే రేవంత్